అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ ఛార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. విశాఖలో రేపు ప్రధానమంత్రి శంకుస్థాపన చేసే నేపథ్యంలో గ్రీన్ హైడ్రోజన్ హబ్ అనేది రేపు శంకుస్థాపన చేస్తున్నారు. అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద అయితే ఈ పరిశ్రమ అయితే రాబోతుంది. అయితే దీనికి సంబంధించి పర్యావరణవేత్త, జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, ఈ గ్రీన్ హైడ్రోజన్ హబ్ కోసం ఏం చెప్తారు? అంటే ఇది పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం అన్నది జనసేన పార్టీ మూల సిద్ధాంతాల్లో ఒకటి. అభివృద్ధి కావాలి కానీ పర్యావరణాన్ని నష్టపోకూడదు అన్నది. ఇప్పుడు ఈ ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఇది యాక్చువల్గా ఎన్టీపీసీ తాలూకా అనుబంధ సంస్థ కాబట్టి ఇది ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్నట్టే, ప్రైవేటైజేషన్ కాదు. దీనిలో ఉన్న గొప్పతనం ఏంటంటే మన భారతదేశం యాక్చువల్గా అంటే కాలుష్యరహిత ఇంధనాన్ని ఉత్పత్తి చేస్తాం, అలాగే మన క్లైమేట్ చేంజ్కి ఈ కార్బన్ ఉద్గారాలు ఉన్నాయి కదా వాటిని తగ్గిస్తామని చెప్పి ఒప్పుకున్నారు. దాని ప్రకారంగా ఇది అటువైపు ఒక తొలి అడుగు అనమాట. అంటే ఇది మొట్టమొదటి ఇండస్ట్రీ మన ఇండియాలోనే కాదు ఏషియాలోనూ కూడా. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రపంచంలో ఇటువంటి ఇండస్ట్రీస్ 6 దేశాల్లోనూ ఉన్నాయి. అమెరికా, రష్యా, జర్మనీ, జపాన్ ఇలాగ 5-6 దేశాల్లో ఉన్నాయి. ఇది 7వ దేశం అవుతుంది. 7వ దేశం. అది కూడా ఎందుకు ఈ గ్రీన్ ఎనర్జీ మిగతా దేశాలన్నీ ఎక్కువగా తీసుకోలేదంటే దీని ఎనర్జీ ప్రొడక్షన్ కాస్ట్ చాలా ఎక్కువ కాబట్టి ఇంత ఖర్చు పెట్టి ఇప్పుడు తక్కువ రేటుకి చూస్తున్నారు కదా సోలార్ ఎనర్జీ ఇటువంటివి. అలా కాకుండా ఇటువంటి ఎనర్జీ ఎందుకు చేస్తున్నారంటే మనకు కావలసినంత ఎనర్జీ మన బొగ్గు ఆధారిత కర్మాగారాల నుంచి రావడం లేదు. బొగ్గు ఆధారిత కర్మాగారాలు పెరిగిన కొలది ఇక్కడ యాష్ పెరుగుతుంది, అలాగే కార్బన్ డైఆక్సైడ్ వాతావరణంలో పెరుగుతుంది. కాబట్టి మనం ఎలాగైనా సరే అవి తగ్గించాలనే ఉద్దేశంతో ఇది తీసుకున్నారు. 2030కి 5 మిలియన్ టన్నులు గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తాం. ఇప్పుడు రాబోయేదంతా హైడ్రోజన్తో నడిచే కార్లు అవి వస్తున్నాయి, వాటికి సంబంధించిన ఫ్యూయల్ తయారు చేస్తామని చెప్పారు. అందులో తొలి అడుగు విశాఖపట్నంలో పడబోతుంది. ఇది ఏమంటే టోటల్గా ప్రతిరోజు 1500 టన్నులు గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తుంది. అంటే సంవత్సరానికి 5,47,500 టన్నులు గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తుంది. అలాగే 4,500 టన్నులు గ్రీన్ అమ్మోనియా, 1,500 టన్నులు గ్రీన్ మెథనాల్, అలాగే 1,500 టన్నులు సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్. అంటే ఇప్పుడు విమానాల్లో వాడే ఇంధనం కూడా ఒక 1,500 టన్నులు తయారవుతుంది. ఇవన్నీ కూడా గ్రీన్ ఎనర్జీ అని ఎందుకు చెప్పామంటే గ్రీన్ అని ఎందుకు చెప్తున్నామంటే ఇది నార్మల్ ప్రాసెస్లో తయారవడం లేదు, పర్యావరణాన్ని పరిరక్షిస్తూ తయారు చేసేదాన్నే గ్రీన్ అంటారు. అది ఆ రకంగా ఉత్పత్తి అవుతుంది. ఇదేమంటే టోటల్గా 1,85,000 కోట్ల పెట్టుబడితో పెట్టి ఈ ప్రాజెక్టు మొట్టమొదటి ప్రాజెక్టు, ఈ దేశంలోనే మొదటి ప్రాజెక్టు విశాఖపట్నం రావడానికి ప్రధాన కారకుడు నరేంద్ర మోడీ గారు అయితే దానికి వెనకతలుండి నడిపించింది మాత్రం పవన్ కళ్యాణ్ గారైనా నేను అనుకున్నా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం మీద ఇంట్రెస్ట్ ఉంది. మోడీ గారికి కూడా ఎంతో ఇంతో పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానం ఉంది, ఆంధ్రప్రదేశ్ అంటే అభిమానం ఉంది. డెఫినెట్గా ఇది ఒక భవిష్యత్తులో మంచి మైలురాయి నాలాంటి చెప్పండి. సత్యనారాయణ గారు, ఈ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడుతుంది, దానివల్ల లాభాలు ఏంటి? ఇప్పుడు ఏదైనా తయారు చేయాలంటే ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ అంతా కూడా టెక్నాలజీ మారుతుందండి. పెట్రోలియం నుంచి హైడ్రోజన్కి వస్తున్నాం. ఈ హైడ్రోజన్తో తయారు చేసే కార్లు, హైడ్రోజన్తో నడిచే ఫ్యాక్టరీస్, హైడ్రోజన్ పవర్తోటే నడిచే ఇల్లు వస్తాయి. కాబట్టి ఈ గ్రీన్ హైడ్రోజన్ వల్ల కాలుష్యం అనేది తగ్గిపోతుంది. కాలుష్యం ఎప్పుడైతే తగ్గిందో మనం కూడా రోగాల బారిన పడడం కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు చూడండి కొత్త వైరస్లు ఎన్ని వస్తున్నాయి. వైరస్లు రావడానికి ప్రధాన కారణం వాయు కాలుష్యం, జల కాలుష్యం, భూగర్భ జల కాలుష్యం, భూమి కాలుష్యం వల్ల ఏమవుతుందంటే మనలో ఉన్న రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. ఈ రోగనిరోధక శక్తిని పెంచాలంటే వాతావరణం బాగుపడాలి. ఈ పర్టికులర్ ఈ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఏం చేస్తుందంటే వాతావరణంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని కూడా పీల్చుకుంటుంది. అంటే విశాఖపట్నం ఒక కాలుష్య నగరం నుంచి విశాఖపట్నం కాలుష్యరహిత నగరంగా తయారవడానికి కూడా పనికొస్తుంది. ఇది మొట్టమొదటి ఎఫర్ట్ అండి. ఇటువంటిది ఈ దేశంలో ఇప్పటివరకు జరగల. అటువంటిది మొట్టమొదటిసారి ఇక్కడ జరుగుతున్నందుకు పర్యావరణ ప్రేమికుడిగా, అలాగే ప్రజలు పక్షులు అందరూ బాగుపడాలంటే, జీవజంతువులు అన్నీ బాగుపడాలంటే తప్పనిసరిగా ఇటువంటి ప్లాంట్స్, ఇటువంటి నూతనమైన ఆవిష్కరణలు రావాలి. ఇది బ్రహ్మాండమైన కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. చాలా దీని గురించి అని చెప్పి శ్రేణులందరినీ సమాయత్తం చేయడానికి అని చెప్పి నాదెండ్ల మనోహర్ గారు నిన్నటి నుంచి వచ్చి కూర్చొని అందరినీ కలిపి ఈ సభను సక్సెస్ చేయాలని నేను ప్రజలకు కూడా పిలుపునిస్తున్నది ఏంటంటే ఇటువంటి పర్యావరణ పరిరక్షత కర్మాగారానికి శంకుస్థాపన చేస్తున్న ప్రధానమంత్రి మోడీ గారిని మన అందరం కలిసి ఎక్కువ సంఖ్యలో హాజరై ఆయనకి కొద్దిగా మన సంఘీభావం తెలియజేస్తే ఇంకా భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని ఆంధ్రప్రదేశ్కి వస్తాయని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.
ఇది ఈ గ్రీన్ హైడ్రోజన్ హబ్ వల్ల చాలా ఉపయోగకరం. ఇది మొత్తం ఈ పొల్యూషన్ అంతాను శుద్ధి చేసే కర్మాగారం నిజంగా భారతదేశంలో మొట్టమొదటిసారిగా మనకి ఈ లాంచ్ చేయడం అనేది చాలా మంచి పరిణామం అని చెప్పి పర్యావరణవేత్త జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అజయ్తో సురామకృష్ణ టీవీ విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.